గుడి కాడ దోనలు ఉన్నాయి. వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తపస్సు చేయడం వల్ల ఏర్పడిన అచ్చులు అయితే కదా. ఇదైతే చాలా లోతుంది, ఇదే దోన అన్నమాట. చూసారు కదా, కర్ర అయితే ఇక్కడ దాకా వెళ్ళింది. కర్ర అయితే లోపలికి. మనమైతే ఇప్పుడు సన్యాసుల దోన, పెద్ద సన్యాసుల దోనకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గ్రామస్తులను అడిగితే అయితే ఈ యొక్క మధురం అనే కొండ ఉంటదంట. మధురం అనే కొండ దాటిన తర్వాత ఉంటదంట. సో మనం అయితే ఇప్పుడు అడవిలోకి వెళ్ళి అయితే లోపలికి వెళ్ళాలి. రండి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్పారంటే మీరైతే వెళ్ళలేవరు, మొత్తం అడవి ఉంటది చాలా, సో మీరైతే వెళ్ళలేవరు అని చెప్పారు. సో మేమైనా కానీ వచ్చాం. సో వెళ్ళి చూద్దాం. మనం లోకల్ మనిషి తోడుండాలని చెప్పారు. వితౌట్ లోకల్ మనిషి వీఆర్ గోయింగ్. కమ్. అయితే సమీపంలోకి అయితే చేరుకున్నాం అనుకుంటున్నాం సన్యాసుల దోనకైతే. ఇక్కడైతే చాలా బండలు అండ్ రాళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుడి కాడ దోనలు ఉన్నాయి. ఇక్కడ మరి ఇక్కడే ఉన్నాయండి. అక్కడ దోన ఉంది, గుళ్ళు లేవు. గుళ్ళు లేవు. ఇక్కడ గుడి ఉంది. గుడి ఉంది. శివాలయమే కదా. శివాలయం అంటే అప్పుడు కట్టారు. సరే తాత. కనిపించే గుట్టల మీదే ఉంది సన్యాసుల దోన. సో ఫ్రెండ్స్ చూడండి, చెప్పులు కూడా లేవు నాకైతే. చెప్పులు దిగిపోయినాయి. సో ఇలాగే వెళ్తున్నాం మేమైతే పైకి. సో ఇంత కష్టపడుతున్నాం. సో మీరే మాకు సపోర్ట్ చేయాలి. ఎట్లా మనమైతే దగ్గరికి వచ్చేసాము. మనమైతే వచ్చేసినాం పైకి. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం దూరం ఉందనుకుంటా. సో ఆ దోన ఎక్కడుందో సో మనం ఇప్పుడు కనిపెట్టాలి. సో ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మనం దోనలు ఎక్కడున్నామో అయితే సర్చ్ చేస్తున్నాము. ఆ దోనల దగ్గర గుడి కూడా ఉందంట. ఆ గుడి ఎక్కడుందో కూడా చూద్దాము. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతే మీ కామెంట్స్ ద్వారా మాకైతే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి మాకైతే చెప్పండి. సో మీకైతే మేమైతే బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. సో మాకైతే కొంచెం సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి. సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ గా వచ్చేసాము. అప్పట్లో సన్యాసులు, మునులు, ఋషులు తపస్సు చేసిన ప్రదేశానికి అయితే వచ్చాము, సన్యాసుల దోనకి. సో చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా చూడండి. సో ఇక్కడే అప్పట్లో అయితే తపస్సు ఇవన్నీ చేసేవారు. సో ఈ రాళ్ళ మీద కూర్చొని అండ్ అంతే ఇక్కడ బండల మీద కూడా ఇట్లా ఇక్కడ అచ్చులు ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ అచ్చులు ఉన్నాయి చూసారు కదా రౌండ్ గా. సో వాళ్ళైతే కూర్చొని అక్కడైతే కొన్ని వేల సంవత్సరాలు అయితే తపస్సు అయితే చేసేవారు. ఇక్కడ మనకి అచ్చులు ఉన్నాయి చూడండి వీటి మీద. సో వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తపస్సు చేయడం వల్ల ఏర్పడిన అచ్చులు అయితే అవి. గుహల్లో, కొండల్లో వాళ్ళైతే తపస్సు అయితే చేసేవారు.
సో వాళ్ళైతే ఇప్పటికి కూడా ఈ ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటారంట రాత్రిపూట, ఎవరికి కనిపించకుండా సంచరిస్తూ ఉంటారంట ఈ ప్రదేశంలో. సో చూసారు కదా ఇవన్నీ అచ్చులు. సో ఈ ఫార్మేషన్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి, సో ఈ ఫార్మేషన్ ఇవన్నీ అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే వచ్చేసాం మనం. పైన టెంపుల్ ఉంది. గూస్ బంప్స్ చూడండి ఎట్లా వస్తున్నాయి. ఎంత కష్టపడి వచ్చినందుకైతే ఫలితం దక్కింది మనకి. మనకైతే పైనే ఉంది టెంపుల్. సో పైకి అయితే వెళ్ళి చూద్దాం మనం. రికార్డ్ అవుతుందరా? నువ్వు కూడా వెళ్ళామా? యా ఫైనల్ గా అయితే వచ్చేసాం మనం. సో 3 శివలింగాలు, 3 ఆలయాలు ఇవి, 3 శివుడి గుళ్ళు. లోపల లింగాలన్నీ ఒకే కొలతలో ఉంటాయి ఈ టెంపుల్స్ అన్ని. ఒక లైక్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకసారి టెంపుల్స్ చూడండి ఒకసారి. అన్ని ఒకే సైజులో ఉంటాయి. అన్ని వాటి ద్వారాలు కానీ అన్ని ఒకే కొలతలో అయితే కట్టారు ఈ టెంపుల్స్ అన్నిటిని. శివుడి గుళ్ళు ఇవన్నీ. సో లోపల శివలింగాలు ఉండేవంట. అవి కూడా ఒకే కొలతలో ఉండేవి. కాకపోతే ఇప్పుడైతే శివలింగాలు అయితే ఏం లేవు లోపల. సో కాకపోతే శివుడిని పెట్టి పూజించే ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి. సో ఇక్కడ మిడిల్ లో శివలింగాన్ని పెట్టేవారు. సో శివుడి మీద పోసిన అభిషేకం అదంతా ఇట్లా మనకి సైడ్ కి ఇలా వెళ్ళిపోయేది. అసలు దోన్ ఉందంట ఈ గుళ్ళ పక్కన పెద్దది. సో దాంట్లో స్నానం ఆచరించి తర్వాత ఇక్కడ పక్కన గుహలు ఉన్నాయి చూసారు కదా, వాటి లోపలికైతే వెళ్ళిపోయేవారంట. సో మనం ఆ సన్యాసుల దూరాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ పక్కన ఎక్కడుందో ఈ గోర. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడే ఉంది ఒక దోన. సో చూడండి చాలా వెయిట్, ఒక్క నిమిషం ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇదైతే చాలా లోతుంది. ఇదే దోన అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి మనమైతే కర్ర పెడదాము. సో ఇది నాకంటే హైట్ ఉంది. సో ఈ దోన ఎంత పెద్దదో మీకైతే నేను చూపిస్తా ఇప్పుడే. సో చూడండి, సో చూసారు కదా ఈ కర్రను అయితే లోపలికి పంపిస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా కర్ర అయితే ఇక్కడ దాకా వెళ్ళింది కర్ర అయితే లోపలికి. సో అంత పెద్ద దోన ఇది. సో ఈ దోనల్లోనే స్నానం అయితే ఆచరించే వాళ్ళు సన్యాసులు. అందులో స్నానం చేసి శివుడికి పూజ చేసి సో పక్కనే ఉన్న గుహల్లోకి అయితే వెళ్ళిపోయేవారు. నిజంగా చాలా పెద్దగా ఉంది ఈ దోన. అసలు నేనైతే ఇంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా లోతుంది ఇదైతే. సో దీని మధ్యలో మనకైతే కూర్చోడానికి ప్లేస్ ఉంది ఇక్కడ దీని మధ్యలో. అండ్ అటు కూడా వెనకాల చిన్న గుహలు లాంటివి ఉన్నాయి, సన్యాసులు నివసించినాయి. సో అవి కూడా చూద్దాం మనం అయితే వెళ్ళి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే 3 ఆలయాలు ఉన్నాయి శివుడి గుళ్ళు. సో మీకైతే లోపలికి వెళ్ళైతే నేను చూపిస్తా. సో లోపల చూడండి రీసౌండ్ అయితే మామూలుగా రావట్లేదు. సో మంచిగా రీసౌండ్ వస్తుంది. సో ఈ కన్స్ట్రక్షన్ చూడండి. ఇవి ఏంటంటే వీటికున్న స్పెషాలిటీ, ఈ మూడింటిని అయితే ఒకేలాగా కట్టిర్రు. సేమ్ లెంత్ సేమ్ హైట్ లో అయితే ఉంటాయి ఇవి. సో అది ఫస్ట్ది. సో ఇదైతే రెండవది. సో మనకైతే పైన డిజైన్స్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి పైన. సో ఒకసారి చూద్దాము. సో పైన చూసారు కదా, పైన అయితే డిజైన్ చూసారు కదా. సో డిజైన్ అయితే చాలా యూనిక్ డిజైన్ ఉంది ఇక్కడ. మనం ఈ రాచకొండ ఫోర్ట్ లో చూసిన టెంపుల్స్ అన్నిటికల్లో సో దీనికే మంచి డిజైన్ అయితే ఉంది మనకి. ఎందుకంటే ఇది శివుడి గుడి కదా, సో అలా డిజైన్ అయితే వేసారు పైన. సో ఇదైతే సెకండ్ది. సో థర్డ్ దాంట్లో కూడా చూద్దాం వెళ్ళి. సో ఇది 3వ గుడి. సో చూసారు కదా, సో దీంట్లో కూడా సేమ్ డిజైన్ అయితే ఉంది. సో వీటన్నిటిని అయితే రాళ్లతోనే కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా ఇంత హైట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే సన్యాసుల దోన.
సో ఈ సన్యాసుల దోన ఎక్కడుందంటే మనకి రాచకొండ ఫారెస్ట్ లో అయితే ఉంది ఈ సన్యాసుల దోన. సో మనకి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే, ఒక 3 కిలోమీటర్స్ అయితే బైక్ మీద రావాలి. అండ్ అంతే ఒక 2 కిలోమీటర్స్ దాకా మేమైతే నడుచుకుంటూ వచ్చాము అడవిలో. అండ్ అంతే సో ఇది చూసారు కదా, సో పెద్ద కొండ మీద ఉంది ఈ గుడి. సో ఈ సన్యాసుల దోనుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 3 ఆలయాలు ఉంటాయి శివుడివి. ఆ 3 ఆలయాలు కూడా ఒకే కొలతలో ఉంటాయి. అండ్ అలాగే వాటి లోపల ఉన్న శివలింగాలు కూడా ఒకే కొలతలో అయితే ఉంటాయి. అండ్ అంతే ఇక్కడ పూర్వం సన్యాసులు తపస్సు చేసేవారంట. సో ఇక్కడ దోనలు అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఆ దోనల్లో స్నానమాచరించి సో తపస్సు చేసి సో ఈ దేవునికి అయితే మొక్కుకొని తర్వాత తిరిగి వాళ్ళ గుహల్లోకి వెళ్ళిపోయేవారంట. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఓన్లీ రాత్రిపూట మాత్రమే సంచరించేవారంట, రాత్రిపూట కదలికలు ఎక్కువ ఉండే అంట. సో వాళ్ళు ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఇప్పటికి కూడా ఇక్కడ వాళ్ళు సంచరిస్తున్నారని అయితే నమ్మకం. సో అటువంటి పవిత్రమైన ప్రదేశానికి అయితే మనం వచ్చినాము. సూర్యోదయానికంటే ముందే సన్యాసులు ఆ దోనల్లో స్నానం ఆచరించుకొని పూజ చేసుకొని గుహల్లోకి అయితే వెళ్ళిపోయారంట. ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి. దీన్నే త్రిముఖ ఆలయాలు అని అంటారు.